ఇక్కడికి వెళ్తే చూడడానికి కళ్ళకి అందంగా కనిపించడంతో పాటు మనసుకి కూడా హాయిగా అనిపిస్తుంది. మరి అది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇదివరకే చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏం దొరకవు, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అక్కడ ఫుడ్ వాటర్ అవైలబులా కాదా, ఈ ప్లేస్ గురించి ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందామా? మరి ఇంకెందుకు డేట్, లెట్స్ గో. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయండి. సో నేను ఈ ప్లేస్కి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది మాకైతే. సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాకైతే ఏం తెలియదు, అక్కడికి వెళ్ళాక చాలా విషయాలైతే తెలుసుకున్నాను. సో చాలామంది ఏం తెలియకుండా చాలా దూరం నుంచి వస్తారు, అక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈ ప్లేస్ గురించి పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. సో అప్పుడు ఎంచక్కా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా. ఈ ప్లేస్ వచ్చేసి బొగతా వాటర్ ఫాల్స్. ఇది చేకుపల్లి గ్రామంలో ఉంటుంది. ఇది ఏటునాగారం నుండి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మనం ఓన్ వెహికల్స్తోనే వెళ్ళాలి. ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్లో ఉండవు. ఒకటో రెండో ఉంటాయి, కానీ టైమింగ్ బట్టి మనకు టైమింగ్ కుదిరినప్పుడు ఆ బస్సెస్ ఉండవు కదా. సో మ్యాక్సిమం మనం వెహికల్స్లోనే వెళ్ళాలి, ఓన్ వెహికల్స్లోనే వెళ్ళాలి. లేదంటే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మనం కిరాయి మాట్లాడుకొని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే టికెట్ కూడా ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. వెహికల్ కూడా ఛార్జెస్ ఉంటుంది. మనం ఏ వెహికల్ అయితే తీసుకెళ్తామో ఆ వెహికల్ కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనం వెహికల్ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక 1/2 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో మన చుట్టుపక్కల మొత్తం చెట్లు అయితే ఉంటుంది. సో గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది. నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాక మనకు వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. ఈ ప్లేస్కి టికెట్ ఉంటుందని నాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. సో అతన్ని అడిగాను ఎప్పటి నుంచి టికెట్ పెట్టారు అంటే 2015 నుంచి టికెట్ అయితే పెట్టారంట. సో నాకైతే తెలియదు, సో అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. సో నేను ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నా మైండ్లో కొన్ని సందేహాలతో వెళ్ళాను. అవి ఏంటంటే అక్కడికి వెళ్ళాక వాటర్లో దిగనిస్తారో లేదో, ఒకవేళ వాటర్లో దిగినా కూడా బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్లు ఉంటాయో ఉండవో అని ఇలా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి నాకు. సో అందుకోసమని నేను సింగిల్ డ్రెస్ మీదనే వెళ్ళాను, ఎక్స్ట్రా బట్టలు అయితే పట్టుకెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళాక చూస్తే వాటర్లో దిగనిస్తున్నారు, ప్లస్ మార్చుకోవడానికి బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అసలు ఎంతమంది వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళని చూసి నేను అసలు ఆగలేకపోయాను. సో నేను కూడా వాటర్లో దిగాలని డిసైడ్ అయిపోయాను. సో పిల్లలకైతే ముందు జాగ్రత్తగా ఎక్స్ట్రా డ్రెస్ అయితే పట్టుకెళ్ళాను, కానీ నేనైతే పట్టుకెళ్ళలేదు. సో నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటే అదే అండి. సో ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా డ్రెస్ అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. అలాగే అక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి వాటర్ అక్కడ అస్సలు దొరకదండి. ఇదేంటి వాటర్ ఫాల్స్కి వచ్చి వాటర్ దొరకదంటుంది అనుకుంటున్నారా? నేను చెప్పేది తాగే వాటర్ అండి. తాగే వాటర్ అక్కడ అసలు దొరకదు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే 2-3 బాటిల్స్ అయితే తెచ్చుకోండి ముందు జాగ్రత్తకి. అక్కడ ఫుడ్ కూడా దొరకదండి, మనమే ఫుడ్ కూడా వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవాలి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే ముందే ప్రీ ప్లాన్గా రావాలి. సో అక్కడ నాగారంలో అయితే ఫుడ్ అవైలబుల్ దొరుకుతుంది. సో నాగారంలో తీసుకొని రావచ్చు. తినడానికి కూడా ఇక్కడ ఏం దొరకదు. సో ఇక్కడ ఏం షాప్స్ అవి ఏం అవైలబుల్గా అయితే ఉండదు. సో చేకుపల్లి అన్నాను కదా, ఆ ఊళ్ళో అయితే మనకు షాప్స్ అయితే అవైలబుల్ ఉంటుంది, కానీ ఫుడ్ అయితే హోటల్స్ కూడా ఎక్కడ లేవు. సో చిన్నపిల్లలకైతే లేస్ ప్యాకెట్స్ అవి అయితే మనకు అవైలబుల్గా దొరుకుతాయి కావచ్చు చేకుపల్లి గ్రామంలో. లేదంటే మనం ముందు నుంచే తెచ్చుకోవాలి, మనం వచ్చే ప్లేస్ నుంచే మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి. సో మ్యాక్సిమం ఈ వాటర్లోనే టైం మొత్తం స్పెండ్ చేస్తాము మనం. సో మార్నింగే మనం 10 కల్లా వస్తాం కదా, మార్నింగే తినేసి లేదంటే పార్సల్ పట్టుకొచ్చేసైనా ఇక్కడ తినేయాలి. తినేసిన తర్వాతనే వాటర్లో దిగాలి. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకే క్లోజింగ్ టైము. సో 5:30 దాటిందంటే మనకు విజిల్స్ వేస్తారు, బయటకు రండి అని. సో నాకైతే ఈ వాటర్లోంచి అసలు రాబుద్ది కాలేదు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే అసలు మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో నేనైతే వెళ్ళేటప్పుడు నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళాక నాకు చాలామంది
ఫ్రెండ్స్ అయితే అయ్యారు. సో వాళ్ళతో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో అదే మనం ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే అనిపించింది ఫ్యామిలీతో వెళ్తే బాగుండు అనిపించింది. ఈసారి ఖచ్చితంగా ఫ్యామిలీతోటే వెళ్తాను. సో ఫస్ట్ టైం వెళ్ళినా సూపర్గా ఎంజాయ్ చేశాను. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నాకు అనిపించింది ₹1,00,00,000 ఇచ్చిన ఇంత హ్యాపీనెస్ మనకు దక్కదేమో అనిపించింది. ఇక్కడ చాలామంది అలానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాధ ఉన్నా ఎంత అది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాక అంతా అలా వాటర్లో కొట్టుకుపోతుంది. అంత బాగా అనిపించింది నాకైతే. నేనే కాదు చాలామంది అలానే ఎంజాయ్ చేశారు. సో చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారెంటీ. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ఇక్కడ పైన టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వరకే స్టాప్ చేశారు. కొంచెం ఎండాకాలం అయితే అక్కడ స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ పడే స్టార్టింగ్ దగ్గర కూడా పోనిస్తారంట. అసలు చెప్పడమే మర్చిపోయానండో, ఇందులో చేపలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అందులో. సో చూసారా ఇక్కడైతే ఫ్లోయింగ్ అయితే ఇలా వస్తుంది. ఇట్లా నెట్టేస్తుంది వాటర్ వచ్చేసి. గట్టిగా పట్టుకొని చిన్న చిన్నగా ఆ పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాము, కానీ అస్సలు ప్లేస్ ఇవ్వట్లేదు. సో ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళైతే. సో చిన్నగా నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. సో నాకు అక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది అసలు స్వర్గం ఇట్లా ఉంటుందా అనిపించింది నాకైతే. ఆ వాటర్ అయితే అసలు అలా ఫ్లో అవుతుంటే అసలు ఎంత బాగా అనిపించింది అంటే చూడండి, అసలు మీరే చూడండి. ఇంకా అక్కడ స్టార్టింగ్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో, నాకు ఇక్కడే ఇంత బాగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్తే ఎలా అనిపిస్తుందో ఏమో. నాకైతే ఒక్కసారి అయితే అక్కడికైతే వెళ్ళాలనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళడం కుదరదు. కొంచెం ఆ సరౌండింగ్ దాటామంటే చాలు విజిల్ వేస్తూనే ఉన్నారు. వాళ్ళైనా ఏం చేస్తారులేండి, మన మంచికే కదా చెప్పేది. అయినా ఈ ప్రపంచం, ఈ ప్రకృతి ఎంత అందమైందో కదా అండి. మనమైతే ఈ బంధాలు, బాధ్యతలు, బరువులు, కష్టాలు, కన్నీళ్ళు ఇందులోనే మనం ఒక కంచె కట్టుకొని బయటికి రాలేకపోతున్నాము. ఒక్కసారి ఆ కంచె తెంచుకొని బయటికి వస్తే ఎంత అందాన్ని అనుభవించవచ్చో తెలుసా. నేనైతే ఫుల్ హ్యాపీ అండి, ఫుల్గా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది, రియల్గా చెప్తున్నాను. సో వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చని నాకు ఫస్ట్ టైం అనిపించింది. నేను నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది. ఈ వీడియో చూసాక ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా మంచి ప్లాన్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు ఈ ప్లేస్కి వెళ్ళండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో అందరూ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళండి. నాలాగే మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.